పేరేంటమ్మా? నా పేరు లక్ష్మీబాయి. లక్ష్మీబాయి. ఎక్కడ నుండి వచ్చారు మీరు? భద్రాచలం. భద్రాచలం నుండి ఈ ఆశ్రమంకి వచ్చారా? అయితే అండి, నేను మొన్న 2 నెలల క్రితం కింద పడ్డా. ఉమ్, కింద పడితే ఇక్కడ కన్నుకి దెబ్బ తగిలి రక్తం వరదలు పోయింది. ఉమ్, అప్పటి నుంచి నడవలేకపోతాను. ఉమ్, నడవలేకపోతే గ్రేస్ లో ఒక 1 నెల రోజులు ఉన్నా. ఉమ్. ఆ భద్రాచలం అదే అనాథాశ్రమం. అనాథ ఆశ్రమంలో ఉన్నా. ఉమ్, కొద్దిగా ఏదో పండక్కి రమ్మంటే వచ్చాను. భద్రాచలం మా అమ్మాయి ఇల్లు ఉంటే అక్కడికి వచ్చా. ఉమ్. అసలు మీదే ఊరు? అసలు కోనవరం అని. మీది కూనవరం. ఆ, కూనవరంలో ఎక్కడ? కోనవరంలో మరి అతను అచ్చిరాజు అనే టైలర్ ఉంటాడు. ఉమ్, వాళ్ళ వెనక వాళ్ళ ఇంటి టైలర్ గారి ఇంటి వెనక ఆ, మీ మీ ఊరు అది? ఆ, మా ఇల్లు అక్కడ ఉండేది. ఉమ్, అయితే మా ఆయన చనిపోయిన తర్వాత భద్రాచలం మా అమ్మాయి ఇంటికి వచ్చా. ఉమ్, వచ్చిన తర్వాత మా అమ్మాయిని మా తమ్ముడికి ఇచ్చి మ్యారేజ్ చేసి, ఉమ్, నేను పొలిటికల్ ఎన్టీ రామారావు గారు ఆడపడుచులకి ఆ, ఆస్తిలో సగం హక్కు అని చెప్పేసి ఒక రూల్స్ తీసుకొచ్చారు కదా. ఉమ్, ఉమ్, అప్పుడు తెలుగుదేశంలో నన్ను కొంచెం వరదలు వచ్చినాయి. అప్పుడు ఉమ్, వరదలు వస్తే వరద పట్టిన వాళ్ళకి ఇవ్వకుండా సొంత ఇల్లు వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు, బట్టలు. ఉమ్, అయితే నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, భద్రాచలం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సారు మరి ఈ ఇల్లు పడితే అది రెంట్కున్న వాళ్ళకి కూడా నష్టం జరిగింది కదా సారు, ఉమ్, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతుంటే, ఉమ్, అక్కడ ఒక పంతులు అంటే బ్రాహ్మణ మీద అంబసత్రం దగ్గర. ఉమ్, అయితే అక్కడ వాయిస్ బాగుంది, ఉమ్, అందరి కోసం అడుగుతున్నారు కాబట్టి ఈమెను పార్టీలో జాయిన్ చేసుకుందాం అని చెప్పేసి అప్పుడు ₹2 సభ్యత్వం. ఉమ్, కాకరాల శర్మ అని ఉమ్, ఆయన నాతోటి ఇక మహిళా విభాగంలో ఉండాలమ్మా మీరు, ఉమ్. అందరి కోసం అడుగుతున్నారు కదా అని చెప్పేసి మహిళా మిమ్మల్ని కన్విన్స్ చేసి కన్విన్స్ చేశారు. చేసిన తర్వాత తెలుగు మహిళా విభాగం అని పెట్టారు ఎన్టీ రామారావు. అప్పుడు తెలుగు మహిళా విభాగంలో నాకు టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. టౌన్ ప్రెసిడెంట్ ఇస్తే మళ్ళీ 9 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ గెలిచారు కదా. గెలిచినప్పుడు కూడా నన్ను మళ్ళీ ఇంకా ఉండమని చెప్పేసి అక్కడ నా నాయకులు, ప్రజలు కూడా కోరుకున్నారు. ఎందుకంటే అందరికీ న్యాయం అడుగుతున్నారని. వరద సొంత ఇళ్ళకి అద్దెలు కొన్న వాళ్ళకి కూడా సమానంగా ఇవ్వాలి, వాళ్ళు నష్టపోయారని చెప్పేసి నేను అడిగినప్పుడు అడిగారు. మరి ఇచ్చిర్రా? అప్పుడు ఇచ్చారండి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు అనుకుంటా. సరే, అది ఇక ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, లేని వాళ్ళకి ఇచ్చారు. ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి రామారావు గారు పేద వాళ్ళకి ఇల్లని రాశారు. కరెక్టేనమ్మా, రాశారు, బాగానే ఉంది. నువ్వు ఇంత పొలిటికల్ తిరిగినావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఆశ్రమకు నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చానంటే సారు, నేను కింద పడి మా తమ్ముడు డ్రింక్ మేన్ అయితే నన్ను వద్దు ఇంట్లో నుంచి వెళ్ళిపోమనంటే అప్పుడు ఒక ఇల్లు రెంట్కు తీసుకొని అక్కడ ఉంటా ఉన్నా. అయితే అక్కడ ఉంటా ఉంటే ఇది గ్రేస్ పెట్టారు కదా, గ్రేస్ అనే హాస్టల్లో ఉంచారు. మొన్న 2 నెలల కింద 3 నెలల కిందే జాయిన్ అయ్యాను. 2-3 నెలలే అంతే. అయిన తర్వాత మళ్ళీ మొన్న ఏదో అవసరం నేను మళ్ళీ కింద పడ్డా. ఇక తలకాయ అంతా దెబ్బలే. నీ కూతురు ఒప్పుకుందా నేను? ఆవిడ తీసుకొచ్చి ఏం పేరమ్మా నీ కూతురు పేరేంటి? అనసూయ. అనసూయ. అరుణ. అరుణ. నీ కూతురు పేరు అరుణ. ఇంటి పేరేంటి? ఇంటి పేరు తంగళ్ళపల్లి. తంగిళ్ళపల్లి అరుణ. మీ పేరు? ఇది మీ తమ్ముడు పేరు? కృష్ణార్జునరావు. తంగిళ్ళపల్లి కృష్ణార్జునరావు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? భద్రాచలం ఉంటారు. భద్రాచలంలోనే. ఏం పని చేస్తాడు? కార్పెంటర్ ఆయన. కార్పెంటర్. పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ఒక అబ్బాయి మొన్న చనిపోయి 3 నెలలు అవుతుందండి. పెద్ద కుర్రోడే, 40 సంవత్సరాలు వచ్చినాయి. ఆ ఊరేసుకొని పాలవంచలో ఏదో నవభారతలో జాబ్ చేస్తాడు. చేస్తూ మరి ఏం జరిగిందో తెలియదు. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? సరే, ఓకే, నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా అమ్మాయి తీసుకొచ్చింది. మీ అమ్మాయి తీసుకొచ్చి స్వయానే నిన్ను దింపేసి వెళ్ళిపోయింది. వస్తుందా నెల చుట్టానికి? మొన్న అండి, ఇంకా నెల కూడా అవ్వలేదు. ఆమె ఇక్కడ దించెళ్ళింది. దించెళ్ళిన తర్వాత వీళ్ళు బానే చూస్తున్నారు. మీకు ఏమి భూములు, భూచక్ర ఏం లేవు సార్. ఇల్లు, సొంత ఇల్లు గానీ ఎలాంటి? సొంత ఇల్లు ఈ తెల్ల వెంకట్రావు గెలిచిన దగ్గర నుంచి అది మన ఇది వచ్చింది కదా, కేసీఆర్ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆయనకి
డివిజన్ ఇన్ఛార్జి ఇచ్చారు. ఉమ్, డివిజన్ ఇన్ఛార్జి ఇస్తే నేను అతనమ్మటే తిరుగుతున్నా ఎక్కడికంటే అక్కడికి, మహిళలు కలుసుకొని ఉమ్, ఇలాగ మన పార్టీ కొన్ని మంచి పనులు చేస్తున్నారని మహిళల కోసం ఉమ్. ఇది పెట్టారు. ఇది ఇల్లు ఈ డబుల్ బెడ్రూమ్. డబుల్ బెడ్రూమ్లను పెట్టి ఒక్కడ కార్యకర్తకి ఒక్కటి కూడా ఇవ్వకుండా కలెక్టర్ గారికి కూడా పంపించాను. నేను కలెక్టర్ గారికి సొంతంగా వెళ్ళి ఇచ్చాను. ఉమ్, అప్పుడు పాలవంచలో గుట్ట పైన కట్టారు కదా ఉమ్. కలెక్టర్ ఆఫీసు, కొత్త కలెక్టర్ ఆఫీస్. కొత్త కలెక్టర్. అయితే మా అక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు రిప్లై పంపించారు. ఎలాగంటే, సారు నాకు ఇలాగ ఇల్లు లేదు అని ఒక అప్లికేషన్ రాసుకొని వెళ్ళా. ఉమ్, వెళ్తే మళ్ళీ వాళ్ళకి పంపించాడు, అక్కడ ఎంఆర్ఓకి పంపించారు రిప్లై. ఉమ్, పంపించిన తర్వాత వాళ్ళని కలుసుకుంటే ఉమ్. అన్ని ట్రైబుకి ఇచ్చిన తర్వాత మిగిలితే ఇస్తామని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది నాకు. ఇప్పుడు మీరు ఎంఆర్ఓని కలవలేదు అక్కడ? కలిసాను సార్. ఏమన్నారు ఎంఆర్ఓ గారు? ఏమన్నారు మరి? ఎంఆర్ఓ ఏమన్నారంటే, మీకు లేవమ్మా, మీకు ఇచ్చేది లేదు, ఉమ్. ట్రైబుకి ఇవ్వాలా, వాళ్ళకి ఇచ్చినాక మిగిలితే మీకు ఇస్తాం. ఇదేంటమ్మా కాస్ట్ ఏంటి? కులం మేము ఏంటి? విశ్వబ్రాహ్మణం అండి. విశ్వబ్రహ్మణ్. ఉమ్, అట్లా ఇంతకాలం తిప్పి తిప్పి ఇప్పుడు వెళ్ళినా కూడా, ఈ దెబ్బ తగిలినాక కూడా మరి మీరు వెళ్ళా. పార్టీలో పనిచేశారు కదా, ఆ, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేయలేదా అప్పుడు ఎవ్వరు గతంలో? ఎవరు లేదండి. ఆ. ఎవ్వరు, నేను నిజాయితీగా పనిచేస్తాను. ఉమ్, ఇప్పుడు కార్యకర్తలకి 200 మిషన్లు ఐటీడీ ద్వారా ఇప్పించా. మీరు ఇప్పించారు. నేను ఇప్పించాను. మహిళా విభాగంలో ఉన్నా కదా, ఉమ్, ఆ ఐటీడీ ద్వారాగా, డిఆర్డి ద్వారాగా కొన్ని మిషన్లు అందరికి, ఇది ట్రైబు పిల్లలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటారు, ఎటపాక, మేడుబాయ్, ఉమ్. అట్లాంటి గ్రామాలన్నీ తిరిగి మళ్ళీ ఇక్కడ ఏవి ప్లాంట్ ఉంటుంది చూసారా, హెవీ వాటర్ ఫ్రంట్ మన ఏవి అక్కడ కూడా వచ్చి ఒక 2 అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడ వాళ్ళ బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మిషన్లు ఇప్పించి, మిషన్ నేర్పించి, అది నాకు అప్పుడు ఏమి ఇచ్చారో జీతం తెలియదు. 500 600 ఇస్తే నేను సొంతంగా నాకు ఒక మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో చేశాను. ప్రజలకైతే మీరు సాయం చేశారు కానీ ఆ. మీకైతే ఎటువంటి సాయం అందలేదు. అందలేదు సార్. చివరికి మీరు అనాథాశ్రమానికి వచ్చారు. అది అంతే. ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు కూడా లేదు. మీరు గవర్నమెంట్ లో కూడా ప్రభుత్వంతో పాటు మీరు కూడా పనిచేశారు, ఆ కానీ మీకు ప్రభుత్వం అంటే ఎటువంటి సపోర్ట్ చేయలేదు. లేదు, చివరికి మీకు అనాథాశ్రయం ఒకటే చూపించాను. దారి చూపించారు. ఉమ్. అంతేనా? ఇక్కడ ఎట్లుంది మరి మీకు భోజనాలు గాని సదుపాయం గాని ఎట్లా? ఇది మంచిగా ఉన్నాయా? కష్టంగా ఉంది కానీ సార్, ఇక్కడ కష్టపడినా భరించాలి కదా. ఉమ్, మరి పరిస్థితి వీళ్ళది బాగోలేదు. ఉమ్, ఇక నాకు మంచిగా చూడాలంటే వాళ్ళకి ఏమైనా నిధులు వస్తేనే కదా సార్. అవును. ఉమ్, మరి ఏమీ లేకుండా వాళ్ళైతే ఆడవాళ్ళు కష్టపడుతున్నారు. ఉమ్, నిన్న నుంచి 3 కష్టపడుతున్నారు. ఉమ్, కనీసం సాటి మనిషికి కొన్ని మంచినీళ్ళు ఇయ్యమంటే, ఒక అమ్మాయి ఆవిడే వచ్చిన ఆవిడే, ఉమ్, నేను లెగలితే పడిపోతున్నాను, కర్ర పోటేసుకొని నడుస్తున్నా. ఉమ్. ఇలాగా కొద్దిగా అంటే మీరు గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి కదా, ఆ, అంటే మీకు ఏమైనా బెడ్స్ గానీ లేకపోతే ఒక ఆశ్రయం గానీ అలాంటి ఏమైనా కావాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఒక ఆశ్రమం మంచిగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నా. నాకు ఇల్లు ఒకటి సాయం చెయ్యాలి. మీరు ఒక ఒంటరిగా ఉంటున్నారు కదా, మీకు ఇంకే ఇల్లు ఎందుకు అవసరం లేదు కదా? ఉందండి, ఒక మనవడు భార్య చనిపోయింది కదా, అదే మనవడు చనిపోయాడు, వాడికి ఒక భార్య, చిన్న పిల్లడు, 4 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు. వాళ్ళ గురించి మీరు తపన పడుతున్నారా? ఆ, అంతే, వాళ్ళ గురించే మీరు తపన పడుతున్నారు. ఇప్పుడు కూతురు గురించి కూడా సార్, ఎందుకంటే కూతురు భర్త తాగుబోతైపోయి బాధ్యత లేకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఆమె స్కూళ్ళల్లో పనిచేస్తుంది. ఏది మన మీ కూతురు నా ఇక్కడ జాయిన్ కూతురు. చేసినావా? ఆ, ఆమె గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు, ఆ, అంతేనా? సరే, నాకు కూడా ఒక ఇల్లుంటే ఉం. ఇలాగే ఈ పరిస్థితి బాగాలేని అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి మీలాంటి వాళ్ళకి చెప్పుదామని ఒక ఆశ. ఇదండి మన భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీ జ్యోతి అనాథాశ్రయం. ఎంతో మంది వృద్ధులు కూడా చాలా ఎక్కడ ఊరి నుండి కూడా వచ్చారు. పెట్టారు సార్, వృద్ధులు జాయిన్ చేశారు చాలా మంది. అక్కడ వికలాంగులనే బోర్డు ఉంది కదా, వికలాంగులు అంటే ఒకళ్ళు ఇద్దరు ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ముసలి వాళ్ళు పాపం వాళ్ళు లేకపోతే ఆ అమ్మాయిలే లేపి లిటర్ను కడిగి, అమ్మో అంత శుభ్రం చేయటం అంటే చాలా కష్టం.
ఆ అమ్మాయి కూడా letter- ఇదండి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కావాల్సిన తగిన సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి వృద్ధ ఆశ్రయం తరపు నుండి ASN 24 న్యూస్ అరుణ్ తేజ భద్రాద్రి కొత్తగూడెం పత్రికా ప్రతినిధి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి.